గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఇప్పుడు నంబర్ పజిల్ ఆర్ఆర్బీలో నంబర్ పజిల్స్ 9, 11, 13, అదేవిధంగా 3, 4, 7, అదేవిధంగా 3, 4, 7 గత వీడియోలో ఇచ్చున్నాడు. వీడు ఈ 3 కలిపి 9, 81 అన్నాడు. ఈ 3 81 అన్నాడు. ఈ 3 176 అన్నాడు. అయితే ఈ 3 ఎంత? ఈ విధంగా టేబుల్ ఇచ్చాడు. 9, 3, 3, 3 = 81, 11, 4, 4 = 176, 13, 7, 7 = ఎంత అని ఆన్సర్ అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మామూలుగా యాడ్ చేసామా, ఎడిషన్ చేసామా, సబ్స్ట్రాక్షన్ చేసామా, మల్టిప్లికేషన్ చేసామా, డివిజన్ చేసామా, స్క్వేర్ చేసామా తెలుసుకోవాలి. ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఎడిషన్ 12, 3, 15 వస్తుంది. ఎడిషన్ చేస్తే సబ్స్ట్రాక్షన్ చేసినా అంత రాదు. ఈ 2 సబ్స్ట్రాక్షన్ చేసి లేకపోతే 2 సబ్స్ట్రాక్షన్ రాదు. 81 రావాలంటే ఇప్పుడు 9 × 3 × 3 = 9 × 27 = 81. ఈ 2 11 × 4 × 4, 11 × 44, 4 × 16, 4 × 16, 17, 176 అంటే మల్టిప్లికేషన్. ఇప్పుడు దీన్ని కూడా 13 × 7 × 7 7 49, 49 అంటే 49 × 13, 1487, 1485 ఇచ్చాడు. 5 ఇచ్చాడు. 7, 5 అంటే ఇక్కడ 5 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? అప్పుడు 65, 7, 5, 37, 42, 3 అంటే ఇది చూడండి. 13 91 × 5 లేదా 5 35 × 13 455. కాబట్టి ఈ విధంగా టేబుల్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చూడండి, తక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చూడండి. లేదు 2 మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ మీడియంగా ఇస్తే మల్టిప్లికేషను డివిజను కంటితో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా టేబుల్ ఇచ్చి నంబర్ పజిల్లో ఈ విధంగా కనుక్కోమనగానే ఈ కింద ఇచ్చే నంబర్ ఉంటాడు కాబట్టి టకటక మనకి 81 అనేది ఏ విధంగా వచ్చింది, 77, 76 అనేది మల్టిప్లికేషన్ చేసాము ఏ విధంగా చేసి కనుక్కుంటే మీకు సులభంగా అర్థమైపోద్ది. అదేవిధంగా ఇంకో నంబర్ చూడండి. 3, 7, 23, 95 ఇచ్చాడు. 3, 7, 23, 95 ఇచ్చాడు. ఈ నంబర్లు ఇచ్చిన తర్వాత 4వ నంబర్ ఎంత అన్నాడు. 3, 7, 23, 95 ఇచ్చిన తర్వాత 4th నంబర్ ఎంత అన్నాడు. అప్పుడు 4th నంబర్ ఎంత అన్నప్పుడు మనకి 1, 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఫస్ట్ నెంబర్ ఏ విధంగా వచ్చింది, ఫస్ట్ నెంబరు ఏ విధంగా వచ్చింది కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ 3, 3 1 3, 3. ఇది రెండోది 3 2 6 + 1 = 7. చూడండి 3 1 3 వచ్చింది. తర్వాత ఇది 3 6 + 7 7 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ 7
ఇంటూ 3 అంటే 1 2 3 సైమిల్టేనియస్గా చూడండి. 3 ఒకట్ల 3, 3 రెండు 6, తర్వాత 7 మూడుల 21 ప్లస్ 2 అంటే 21 ప్లస్ 2 ఈజ్వల్ టు 23. 7 మూడు 21 ప్లస్ 2 ఈజ్వల్ టు 23. తర్వాత ఇది 23 వచ్చింది. తర్వాత 23 4 ప్లస్ 1 2 3 చూడండి 95. 23 into 4 plus 3 అంతే ఈజ్వల్ టు 95. అదేవిధంగా 95 into 5 plus 4 5 ఓకే ఈజ్వల్ టు 479. మనకు ఆన్సర్లో ఇది ఇచ్చి ఉంటాడు కాబట్టి మనము ఈ ఫార్ములా చూడాలి. 7 ఒకట్లు 3 ఒకట్లు తీసుకున్నాడు, ఏం కలపలా. ఇక్కడ 2 జార్ ఇచ్చాడు, ప్లస్ 1 కలిపాడు. ఇక్కడ 7 3 జార్ ఇచ్చాడు, 2 కలిపాడు, 2 కలిపాడు. ఇక్కడ 23 4 జార్ ఇచ్చాడు, 3 కలిపాడు. ఇక్కడ 95 into 5 ఈజ్వల్ ప్లస్ 4 కలిపాడు. అంటే ఈ విధంగా అయితే 479. ఈ విధంగా ఫార్ములా ఇస్తే మనం ఇక్కడ ఏం రావాలి, ఇంటూ కూడా 479. ఈ విధంగా నంబర్ పజిల్లో కొంచెం జాగ్రత్తగా మైండ్ పెడితే మంచి స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ నంబర్ పజిల్లోనే డిహెచ్ఐ తర్వాత పీటీఎక్స్ బిఎఫ్జే పీటీఎక్స్ బిఎఫ్జే డిహెచ్ఐ. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనకి సీరియల్ ప్రకారం ఏబిసిడి, ఇప్పుడు దీని ప్రకారమైనా చూసుకోవాలి. ఏబిసి లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్లో ఏ విధంగా ఆ ఫార్ములా ఉందో మనం చూసుకోవాలంటే ఒక్కొక్క నంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంది. డి నుంచి 2 కలిపితే డిఈఎఫ్ వస్తుంది, 3 కలిపితే డిఈఎఫ్జిహెచ్ అంటే 4 కలపాలి. అంటే డిఈఎఫ్జిహెచ్ అంటే డిఈఎఫ్జిహెచ్ అంటే ఈ హెచ్ రావడానికి ఈఎఫ్జిహెచ్ అంటే ఎన్ని ఉన్నాయి, 4 కలపాలి. 4 కలిపితే హెచ్ వచ్చింది. తర్వాత హెచ్కి హెచ్ ప్లస్ 4 కలపాలి. హెచ్ఐజేకే హెచ్ఐజేకేఎల్ఎం హెచ్ఎల్ హెచ్ఎల్ ఐజేకేఎల్ కాబట్టి దీనికి కలిపితే 4 కలపాలి. ఇప్పుడు మనకు డి నుంచి స్టార్ట్, డి ఆల్రెడీ ఉంది కాబట్టి ఎలా వచ్చిందో ఏ తర్వాత డి రావాలంటే ఏబిసిడి అంటే డి అనేది 4వ నెంబర్, 4వ లెటర్, 4వది కాబట్టి ఇది డి 4వది కాబట్టి హెచ్ అనేది డి కాడి నుంచి 4వది, డి కాడి నుంచి హెచ్ అనేది 4వది. ఈ ఏ అనేది డి అనేది కూడా ఏ టు బిసిడి అంటే 4 అంటే ఏ ప్లస్ 4. ఏ కాడి నుంచి ఇది ప్లస్ లేదు కాబట్టి ఫస్ట్ స్టార్ట్ ఏబిసిడి ఫస్ట్ 4, తర్వాత డి కాడి నుంచి +4, హెచ్ కాడి నుంచి +4 ఐజేకేఆర్, తర్వాత ఇది అయిపోయింది. ఇది అదే ఫార్ములా మిగతా వాటికి వర్తిస్తుందా లేదు చూడండి.
పి, పికి QRST వచ్చిందా? PQRS అంటే +4. తర్వాత టీ చూద్దాం. టీ ప్లస్కి ఎంత వస్తుంది? TQSTUVWX TUVWX 4 వచ్చిందా? 1 2 3 4 4. తర్వాత జేకి ఎంత కలపాలి? ఇది KLMN అంటే 4 కలపాలి. అంటే మనకి ఇక్కడ మొదటి అక్షరం రావాలంటే జే రావాలంటే ఏం కలిపాము? J+4. ఇది QHL ఇది రావాలి కదా, DHL కావాలి, ఎలా తెలియాలి కదా, L4 MNOP అంటే తర్వాత ఉన్న 3 లెటర్స్లో ఈ ఎల్కి మళ్ళీ 4 కలపాలి. PH చూడండి, తర్వాత PH. ఈ పీకి 4 కలిపితే QRST +4 ప్లస్ క్యూకి ఎక్స్కి 4 కలుపుతాం. TXYZAB చూడు, బి ఆడుంది వచ్చేసి చూడండి. అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రావాలి. జే వచ్చేసి +4 KLM JKLMN JBF PTX BFJ వచ్చేసింది. ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు బి, ఈ బికి చూద్దాం. BCDEF అంటే B+4 F వచ్చి, తర్వాత F+4 GHIJ ఈ జే వచ్చేసి చూడండి. ఈ తర్వాత J+4 JKLMN కాబట్టి ఇక్కడ ఏముండాలి? N ఉండాలి. తర్వాత N+4 OPQR అంటే 1 2 3 4 ఇక్కడ R ఉండాలి. తర్వాత మనం OPQR అంటే ఇక్కడ ప్లస్ కలిపాం. ఇది R+4 STUP కాబట్టి మనకు ఆన్సర్ అనేది DHL PTX BFJలో. తర్వాత నెక్స్ట్ది ఈ విధంగా ప్రతిదానికి లెటర్ 4 కలుపుకుంటా పోయాం కాబట్టి NRV ఇది ఆన్సర్. కాబట్టి మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.